హలో! వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై చాలామందికి ఇష్టం. కానీ అది ఎలా చేసుకోవాలో తెలీదు. డ్రైగా వచ్చేస్తుంది. గ్రేవీ అది లేకుండా రైస్‌లో అది మిక్స్ చేసుకోవడానికి రాదనమాట. బట్ ఈరోజు నేను చేయబోయే రెసిపీలో గ్రేవీతో మనకి చికెన్ ఫ్రై వస్తుంది. మీడియం గ్రేవీతో. సో మీరు కూడా ట్రై చేసేయండి. ఫస్ట్ ప్యాన్‌లో ఆయిల్ తీసుకొని క్లీన్ చేసిన చికెన్ యాడ్ చేసుకొని అది లో ఫ్లేమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ మనం అలా కలుపుతూ వేయిస్తే చికెన్ పీస్ మనకి జ్యూసీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను తీసుకున్న 1 కేజీ చికెన్‌కి 4 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. చూసారా చికెన్‌లో వాటర్ అంతా పోయింది. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంకా ఎక్కువ ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతుంది పీస్. సో ఈ స్టేజ్‌లో ఆనియన్స్ యాడ్ చేసి సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా మనకి ఆనియన్స్ కూడా మగ్గుతాయి. సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టుకున్నా, లిడ్ పెట్టుకోకపోయినా అలా వదిలేస్తే ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ స్టేజ్‌లో పసుపు ఇంకా కారం యాడ్ చేసుకోవాలి. మనకి నచ్చినంత కారం కొంతమందికి తక్కువ ఇష్టం, కొంతమందికి ఎక్కువ ఇష్టం కదా! సో నేను ఇక్కడ 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్‌లో అయితే యూ కెన్ కీప్ లిడ్ 2-3 మినిట్స్ లిడ్ పెట్టి అలా ఉంచొచ్చు. ఒకవేళ మీడియం ఫ్లేమ్‌లో అయితే మిక్స్ చేస్తూ ఉండాలి. లేకపోతే అడుగంటుకుపోతుంది. అండ్ ఇలాంటి ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు ఇలాంటి ఫ్లాట్ గరిటెలు యూజ్ చేయండి. మీకు రిజల్ట్ చాలా బాగుంటుంది. అంటే బ్రేక్ అయిపోకుండా ఉంటుందన్నమాట. ఏది చేసినా సరే వెజ్ ఆర్ నాన్ వెజ్. నేను ఈ టిప్ రీసెంట్గా తెలుసుకున్నాను చేస్తూ ఎక్స్పీరియన్స్తో. సో ఆఫ్టర్ 2-3 మినిట్స్ లిడ్ ఓపెన్ చేసి చూస్తే చక్కగా చికెన్కి కారం, పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేసి ఉంటుంది. ఇప్పుడు 2 స్పూన్స్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాల వల్లే గ్రేవీ కొంచెం బాగా వస్తుంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ధనియా, జీరా పౌడర్ వల్ల గ్రేవీ మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారా కర్రీ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటే కర్రీకి వచ్చే ఆ స్మెల్ కానీ టేస్ట్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. మనకి రెస్టారెంట్ స్టైల్లో అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి లిడ్ పెట్టేసుకుంటే ఆ మిర్చి ఇంకా కరివేపాకు ఫ్లేవర్స్ చికెన్కి బాగా పడతాయి. అండ్ నాకు కొంచెం కారం తక్కువ అనిపించి కొంచెం యాడ్ చేశాను. అండ్ కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఎందుకంటే బోన్లెస్ పీసెస్ గట్టిగా ఉంటాయి ఫ్రై వచ్చేసరికి. సో అవి కొంచెం మెత్తగా ఉండడం కోసం వాటర్ యాడ్ చేశాను అనమాట. అండ్ ఫ్రై చేసేసుకుంటే కొరియాండర్తో చక్కగా గార్నిష్ చేసుకొని మిక్స్ చేసుకుంటే కర్రీ ఈజ్ రెడీ. అండ్ దానికి కాంబినేషన్ బిర్యానీ ఉంటేనే బాగుంటుందని చెప్పి బిర్యానీ కూడా స్టార్ట్ చేసేసాను ఒక సైడ్. నా వాయిస్ ఇంకా నార్మల్ అవ్వలేదు, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. అండ్ ఇక్కడ బిర్యానీ కోసం నేను ఆయిల్ ఇంకా గీ యాడ్ చేసుకొని దాంట్లో హోల్ గరం మసాలా వేసాను అనమాట. స్టార్టింగ్లో నేను కొంచెం వేసేదాన్ని, దానివల్ల పెద్ద టేస్టీగా ఉండేది కాదు. కొంచెం ఎక్కువ యాడ్ చేస్తే బిర్యానీ టేస్ట్ బాగుంటుందని అర్థమైంది. సో అవి ఫ్రై చేసిన తర్వాత ఆనియన్ ఇంకా మిర్చి, కరివేపాకు యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి లిడ్ పెట్టేసుకుంటాను. త్వరగా ఆనియన్స్ మగ్గిపోతాయి. కొంచెం గోల్డెన్ కలర్లో వేగితే బాగుంటుంది బిర్యానీకి. అండ్ క్యారెట్, టొమాటో కూడా యాడ్ చేసి ఒకసారి లిడ్ పెట్టేసుకుంటే బాగా మగ్గుతాయి. అవి కూడా ఆయిల్లో మగ్గితే ఆ టేస్ట్ బాగుంటుంది. అండ్ నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టార్టింగ్లో వేయడం మర్చిపోయాను. సో ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. బిఫోర్ ఆర్ ఆఫ్టర్ నథింగ్ చేంజెస్, సేమ్ టేస్ట్ ఉంటుంది. బట్ లిడ్ పెట్టకుండా ఫ్రై చేసుకుంటే అల్లం వెల్లుల్లి పచ్చి వాసన అనేది కొంచెం పోతుంది. అండ్ కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత అది లైట్గా ఫ్రై చేయాలి. ఎక్కువ ఫ్రై చేస్తే దాని ఎసెన్స్ పోతుంది. సో ఇక్కడ బిర్యానీకి వాటర్ యాడ్ చేసేసుకొని సాల్ట్ ఉంటే అడ్జస్ట్ చేసేసుకొని రైస్ యాడ్ చేసేసుకుంటాను. అండ్ ఇక్కడ గరం మసాలా కూడా వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి. సో అది కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. మీరు ఎలా చేస్తారు బిర్యానీ? మీరు కూడా ఇలానే చేస్తే కనుక నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆర్ ఎల్స్ మీరు ఏదైనా డిఫరెంట్ మెథడ్ ఫాలో అయితే కూడా నాకు చెప్పండి. అండ్ చాలామంది క్యారెట్ యాడ్ చేయరు, నేను యాడ్ చేశాను. కిడ్స్ ఉన్నారు కదా, మాకు కూడా ఫైబర్ యాడ్ అయినట్టు ఉంటుంది అని చెప్పి క్యారెట్ వేసాను, వాళ్ళకి ఇష్టం. అండ్ యాజ్ యూజువల్ అంతా కుకింగ్ చేసిన తర్వాత ప్రజెంటేషన్ కోసం వీడియో తీసుకోవడం మర్చిపోయాను. ఇంకా యూట్యూబర్ లక్షణాలు నాకు ఇంకా రాలేదు. కమింగ్ వీడియోస్లో మంచిగా ప్రజెంట్ చేస్తానని అనుకుంటున్నాను. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్ వీడియో. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీరు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా ఛానల్ నుంచి అనేది నాకు చెప్పండి. నా ఛానల్లో వర్కౌట్ ఛాలెంజ్ నడుస్తుంది, మీరు ఒకవేళ చూసి ఉండకపోతే చూడండి. That's it for the day. Bye bye.